ఆయన అనేకమైన పరలోక వర్తమానములు శిష్యులకు ప్రజలకు తెలియజేసి ఉన్నారు. ఆ యొక్క శిష్యులకు చెప్పుతూ ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మంచి విత్తనములు విత్తాడు. మత్తయి సువార్త 13:24. అయితే కష్టపడి వ్యవసాయానికి సిద్ధం చేసుకొని నీరు పెట్టి భూమంతా తడుపుకొని విత్తనాలు మంచివే చల్లి ఉన్నాడు రైతు. తర్వాత నిద్రపోతూ ఉన్నాడు. నిద్రించుచూ ఉండగా మనుషులందరూ నిద్రపోతూ ఉన్నారు. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తి పోయెను. మంచి నిద్రలో మనుషులు ఉంటుండగా ఈ యొక్క శత్రువు అనగా ఈ యొక్క రైతు యొక్క శత్రువు ఒక విత్తనాలు పట్టుకొని వచ్చాడు. వాడికి కూడా విత్తనాలు ఉన్నాయి. అవే గురుగులు. అవి చెడ్డ విత్తనాలు. అవి నాశనమునకు నడిపించే విత్తనాలుగా ఉన్నాయి. ఆ విత్తనాలను చక్కగా విత్తి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచేసరికి అందరూ బిజీగా లేచి మళ్ళీ పొలం పనిలోకి వెళ్ళిపోయారు. రైతులు, మనుషులు ఎవరికీ తెలియదు గురుగులు విత్తినట్టు. అయితే ఇంటి యజమానులు, దాసులు అతను ఎద్దుకు వచ్చి అవి మొలకెత్తిన తర్వాత వాటి ఆకులను చూసి వారు ఇంటి యజమాని దగ్గరికి దాసులు వచ్చి అడుగుతూ ఉన్నారు, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడుగుతూ ఉన్నారు. దాసులే ఆ పనిని అంతా కూడా దగ్గరుండి చూసుకున్నారు. భూమంతా సదును చేశారు, నీరు పట్టాడు, విత్తనాలు చక్కగా చల్లి వారు పని చేసి నిద్రించుటకు వెళ్ళి ఉన్నారు. కానీ ఇవి మొలకెత్తిన తర్వాత ఆకులు అవన్నీ చూస్తుంటే గోధుమల వలె ఉన్నాయి, కానీ గోధుమలు కావు. అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగాను. నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా అని దాసులు యజమానిని అడుగుతున్నారు. మన బ్రతుకులో పైరు ఈ యొక్క లోక